ఏం జరుగుతున్నాయని. లడ్డూ వివాదం ఉంది. నాకు ముస్లింల మీద, క్రిస్టియన్స్ మీద ద్వేషం లేదు. నువ్వెందుకు చెప్తున్నావు? ఆ మాట ఎందుకు చెప్తున్నావని? ఫస్ట్ ఆఫ్ ఆల్. కదా! కరెక్ట్ సార్. ఐ మీన్ అసలు యూ ముస్లిమ్స్ ఆర్ యూ యూ ఆర్ క్రిస్టియన్స్ బ్యాడ్. ఔట్ యూ ఆఫ్ డోంట్ నో. బాక్స్. అంటే నువ్వు ఎవరో చెప్పింది మాట్లాడుతున్నావు. నీ మాటలు కాదది. ఎవరో చెప్పింది హ్మ్. ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ముగ్గురికి, తండ్రి కొడుకులకి మీకు 3 హెలికాప్టర్లున్నాయి. ఇష్టం వచ్చి తిరగొచ్చు. ఆ పవర్ కోసం మాట్లాడుతున్నారు తప్పే, ఇంకేం మాట్లాడుతున్నారు చెప్పండి నాకు? హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో జాబ్స్ గురించి మాట్లాడుతున్నారా? కల్తీ గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో జరుగుతున్న కల్తీ భోజనం గురించి, మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నారా మీరు? హ్మ్. వాటర్‌లో జరుగుతున్న కల్తీ గురించి మాట్లాడుతున్నారా? ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారా? పొలాల్లో విషం వేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారా? స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు మేము ఎన్నుకున్నాం మిమ్మల్ని? ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి మాట్లాడితే ప్రీవియస్ గవర్నమెంట్ మాట్లాడండి. ఆడ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ నుంచి ఎందుకు మాట్లాడతారు మీరు? ట్రూ. ఎక్కడ తీసుకొస్తున్నారు మీరందరూ? అంటే యూ ఆర్ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దీన్ని ప్రజలు చాలా తీవ్రంగా ఖండిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో. ఐ యామ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. హ్మ్. బికాజ్ ఇది మన సౌత్ ఇండియాలో జరగదు. ఓకే. మనం ఎప్పుడూ అలా బ్రతకలేదు. ఎగ్జాక్ట్‌లీ. హిందూ, ముస్లిం అని మనం ఎప్పుడూ అలా బ్రతకలేదు. మనకు తెలీదండి. హ్మ్. మన ధర్మాలు, మన గుళ్ళు, మన గోపురాలు మన ధర్మాన్ని కాపాడడానికి వచ్చారా? మేమిచ్చిన టాక్స్ మనీతో పని చేయడానికి వచ్చారా ఈళ్ళు? హ్మ్. వీళ్ళకి ఎందుకు ఓటేసాం? ఈ ధర్మాన్ని రక్షించండి ఓటిచ్చామా మేము వీళ్ళకి? టాక్స్ కడుతున్నామయ్యా, రోడ్లేయండి, ఎడ్యుకేషన్ చూసుకోండి, హెల్త్ చూసుకోండి, జాబ్స్ గురించి చూడండి, మేనేజ్ అవర్ ఫండ్స్. మీరు తిరుగుతున్న హెలికాప్టర్ నుంచి, పెట్రోల్ నుంచి, యేసుకుంటున్న బట్టల నుంచి, మీ సెక్యూరిటీ నుంచి దిస్ ఈస్ ఎ టాక్స్ పేయర్స్ మనీ. దాన్ని వదిలేసి ఒక లడ్డూని పట్టుకొని, ఆ లడ్డూని తిప్పుతూ ఎక్కడికెళ్తున్నారు మీరు? వెంకటేశ్వర స్వామిని కాపాడాల్సిన పెద్ద మనుషులైపోయారా మీరందరూ? తెలీదా? ఎగ్జాక్ట్‌లీ. ఆర్ యూ బిగ్గర్ దెన్ గాడ్? ఇజంట్ ఇట్? ట్రూ. ట్రూ సార్. ట్రూ. దిస్ ఈస్ నాకు అటు ఇటు మాట్లాడడం తెలీదు. క్లియర్‌గా ఇట్ ఈస్ ఎన్ అజెండా. అవకాశవాదులు అయిపోయారు. నీకు పవర్ హ్మ్. కావాలి. బట్ పవర్ యూ ఆర్ నాట్ పర్మనెంట్. యూ ఆర్ ఓన్లీ ఫర్ 5 ఇయర్స్. ఇలాంటి విషయాలతో ఇంకా దిగజారుతున్నారు తప్పితే, కోట్లాది మంది భక్తుల మనసుల్ని, వాళ్ళ భక్తిని హర్ట్ చేస్తున్నారు తప్పితే మీరు. హ్మ్. హ్మ్. ఆ ప్రేమని దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే, ఏమీ చేయట్లేదు మీరు. ట్రూ. ఎంత ట్రూ అన్యాయం సార్. అండి ఇది? వాట్ ఈస్ దిస్? ఈస్ దేర్ ఎనీ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్? దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ సాడ్. Yeah, I want to add one more point to your, ప్లీజ్. viewpoint, sir. I mean, we have constitutional provisions also lay down procedures to prevent. I mean, this is from Mr. Karthik. ఈయన ఏమంటారంటే, Prakash sir, we have constitutional provisions lay down procedures to prevent the use of religion.